ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఈ జరాజన్మరహితమై అంటే జన్మ కానీ మరి వృద్ధి కానీ మార్పులతో కూడినటువంటిది కానీ ఏవి కూడా లేనటువంటిది ముసలితనము శూన్యత్వము సర్వము నశించినది నిర్మలమై ఉన్నటువంటి ఎల్లవేళలా కూడా ప్రకాశవంతమై నిత్యము కూడా శాశ్వతమైన ఏకరసమాత్రమై ఉండేటువంటిది, మరి కల్పనారహితమైనది, ఎటువంటి కల్పనలు కూడా లేనటువంటిది, స్వస్వరూపము అంటే తన యొక్క మరి సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శనము చేసేటువంటి పరిచయము కలిగినటువంటి లీలగలిగినది అయిన సన్మాత్ర రూపంలో ఉదయించినది. సమస్త వ్యవహారాల యందు కూడా అది పూర్వమే సిద్ధించి ఉన్నది. అది మనం గమనించినా గమనించకపోయినా సాక్షాత్కరించినా సాక్షాత్కరించకపోయినా అది పూర్వమే ముందుగానే ఎల్లవేళలా సకల కాలంలో యందు కూడా అది సిద్ధించియే ఉండి ఉన్నటువంటిది. అంటే వ్యవహారాల కంటే కూడా పూర్వమే అక్కడ అది ఉదయించి ఉండడం వలన అటువంటి వస్తువు ఏది అయితే ఉన్నదో అదే కదా ఆత్మతత్వము అని చెబుతూ అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇతి కుంభవచో రాజా భావయంస్తద కృత్రిమం స్వయమాత్మపదే తస్మిన్ క్షణం పరిణతో భవత్. ఓ రామచంద్ర, ఇలాగా రాజకు సికిధ్వజుడు మరి కుంభఋషి రూపంలో ఉన్నటువంటి ఆ అకృత్రిమమైనటువంటి అంటే సహజమైన వాక్యాలు చూడాలా చెప్తూ ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి వాక్యాలను గురించి విచారిస్తూ ఉన్నాడు. క్షణకాలంలోనే స్వయంగా తన యొక్క పూర్వభావం ఏ యొక్క పూర్వభావం ఉన్నాడో దాన్ని వదిలివేశాడు. ఆత్మపదమునందు పరిణితుడయ్యాడు. ఇక ఆత్మపదాన్ని పొంది ఉన్నాడు. ఆ విధంగా ఆత్మతత్వమునందు వ్యాపితుడై ఉన్నాడు. అంటే నేత్రము కానీ మనసు కానీ మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు అంతఃకరణాల యొక్క వ్యాపారాలు నశించిన వాడే అయ్యాడు. అంతేకాదు వాగ్వ్యాపార వర్జితుడే కర్మేంద్రియాలను కూడా నిగ్రహించేశాడు. అసలు లేదు దాని మీద కూడా. ఆ విధంగా అంటే మాట కానీ మరి ఆలోచన కానీ సర్వజీవ వ్యాపారాలు కూడా వదిలివేసిన వాడై శిలయందు చెక్కబడినటువంటి అంటే రాతి యందు చెక్కబడిన విగ్రహంలాగానే ఆ మునీంద్రుడు క్రియారహితుడై ఎటువంటి చేష్ట లేకుండా అలా ఉండిపోయాడు. అప్పుడు ఓ మహాబాహో, తర్వాత 2 గడియల కాలానికి అప్పుడు మళ్ళీ కూడా ఒక ముహూర్త కాలం అయింది. ఆ కాలానికి కనులు విప్పాడు. విప్పి ప్రబుద్ధుడైనటువంటి ఆ రాజుతో కనులు విప్పినటువంటి ఆ రాజును చూసి మళ్ళీ కూడా ఆ కుంభరూపధారిణియకు చూడాలా ఇలాగా చెప్తూ ఉన్నది. కచ్చిదస్మిన్ పదే స్పారే శుద్ధే వితతే నిర్మలే సుతల్పే నిర్వికల్పానాం సుఖం విశ్రాంతవానసి. ఓ రాజా, మహత్తరమై ఉన్నది, శుద్ధమైనది, సర్వము కూడా వ్యాపించి ఉన్నది, మాలిన్యరహితమై దోష కళంకరహితమై ఉండి నిర్వికల్ప సమాధి యందు ఉండేటువంటి యోగులకు, ఎటువంటి వికల్పాలు లేనటువంటి యోగులకు సమాధి అన్నప్పుడు సమస్థితిలో ఉండడం అంటే వాని యొక్క బుద్ధి పరమాత్మ వస్తువు తప్ప సర్వవ్యాపకం తప్ప మరొకటి లేదు అని సమస్థితిలో ఉన్నటువంటి వాడే ఆ బ్రహ్మైక్యము చెందినటువంటి ఆ యోగము కలిగినటువంటి వాడే యోగి. అటువంటి నిర్వికల్ప సమాధి యందుండు యోగులకి
ఉత్తమమైనటువంటి శయ్యాభూతమైనట్టి అంటే పడుకోవడానికి వీలు పడేటువంటి నిరతిశయానందదాయకమైన ఎల్లవేళలా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆత్మపదమునందు నీకు విశ్రాంతి లభించిందా? ఇంకా ఏ విధంగా ఈ శరీరంతో మనం శయ్య మీద పడుకుంటాం, అదే లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యమునందు శుద్ధ చైతన్యం ఐక్యమైనప్పుడు ఇంకా శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమే కదా. కాబట్టి నీకు శాశ్వతమైనటువంటి స్థితి ఆత్మపదమునందు అటువంటి విశ్రాంతి లభించిందా అని అడుగుతూ, అంటే నీ అంతఃకరణమున నీ మానసేంద్రియాల ద్వారా నీకు ఇది జ్ఞానం బోధపడిందా? నీవు భ్రాంతిని వదిలివేశావా? జ్ఞేయ వస్తువునే, ఏ అధిష్టాన వస్తువు సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన రెండవది లేని అయినటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు ఉన్నదో ఆ జ్ఞేయ వస్తువుని తెలిసావా? తెలియగలిగావా? చూడదగినటువంటి దానిని చూచి ఉన్నావా అని అడుగుతూ ఉన్నది. ఏ విధంగా అంటే, ఓ రాజా, మహత్తరమైనది, స్వచ్ఛమై శుద్ధమై వ్యాపకమై నిర్మలమై నిర్వికల్ప సమాధి యందు ఉండేటువంటి యోగులకు ఉత్తమ శయ్యాభూతమైనట్టి వారు మాత్రమే అలా పొరుండి ఉండగలిగినటువంటి నిరతిశయానందాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క ఆత్మపదమునందు నీకు విశ్రాంతి లభించిందా? నీ అంతఃకరణము అనేటువంటిది మేల్కొన్నదా? నీవు భ్రాంతిని వదిలివేశావా? జ్ఞేయ వస్తువుని తెలిసి ఉన్నావా? చూడదగిన దానిని నీవు చూసి ఉన్నావా అనే కుంభరూపధారిణి యగు చూడాలా చెప్పగా, అప్పుడు అడగగా అప్పుడు సికిధ్వజ మహారాజు ఇలా చెప్తూ ఉన్నాడు. భగవంస్వ ప్రసాదేన మహావిభవ భూమిక మహతి పదవీ దృష్ట సర్వస్యోర్ధ్వం స్థితామయ. ఓ మహాత్మా, తమ యొక్క అనుగ్రహము చేత మహావైభవ రూపమైనటువంటి నిరతిశయ ఆనందమే లక్షణముగా కలిగినటువంటి భూమికను నేను పొంది ఉన్నాను. అంటే ఆత్మ పదవిని నేను చూశాను. ఇంకా కూడా ఇంకా నేను ఆ సర్వోపరి యొక్క స్థితిని పొంది ఉన్నాను. అంటే హిరణ్య గర్భుని యొక్క ఆనందము వరకు కలిగినటువంటి ఏ విషయానందానికి పై కలిగినటువంటి దశ ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మదేవుని ఆనందానికంటే కూడా ఆ విషయానందానికి కూడా పైన ఉన్నటువంటి దశ ఏదైతే ఉన్నదో అటువంటి స్థితిని నేను పొంది ఉన్నాను అనే చెబుతూ, సతాం విదిత వేద్యాన మహోభత మహాత్మనాం అపూర్వైకామృతమయ సంగ సారఫలప్రద. ఆహా, వేద్య పదార్థము ఎరిగిన అంటే ఏది తెలియాలో అది తెలిసినటువంటి పదార్థాన్ని తెలిసిన తమ వంటి మహాత్ముల యొక్క సాంగత్యము నాకు ఇంతకు ముందెప్పుడు దొరకలేదు. అటువంటి సాంగత్యము అపూర్వమై నేనెప్పుడూ ఇటువంటి సాంగత్యాన్ని, ఇటువంటి సద్బోధన ప్రకారమైనటువంటి విషయాన్ని గురించి నేను ఇంతకు పూర్వం ఎప్పుడు వినలేదు. ఇది ఎలా ఉన్నది అంటే అమృతంతో నిండిపోయి ఉన్నది. కేవలము సారవంతమైనది మాత్రమే కూడుకొని ఉన్నటువంటి ఫలితాన్నే ఇస్తూ ఉన్నది అనే చెబుతూ, అంటే మహాత్మా నిరతిశయానంద రూప మహా ఐశ్వర్యంతో కూడుకొని అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి దేంది బ్రహ్మదేవుని ఆనందం. ఆ ఆనందం వరకు కలిగినటువంటి విషయానంద సమూహానికి కూడా ఏదైతే పైన ఉంటుందో ఆ మహత్తరమైనటువంటి పదవిని ఓ మహనీయ మీ యొక్క అనుగ్రహం చేత నేను ఇప్పుడు పొంది ఉన్నాను. ఆ ఆత్మతత్వాన్ని నేను దర్శించి ఉన్నాను. ఓహో, వేద్యమైనటువంటి ఆత్మ వస్తువుని ఎరిగినట్టు ఏది ఎరగాలో ఏది తెలియాలో అటువంటి వస్తువుని నేను తెలిసి ఉన్నాను. ఆ మహాత్ముల యొక్క సాంగత్యము, మీరు ఏది తెలియగలిగి ఉన్నారో ఏది తెలియాలో దానిని తెలిసి ఉన్న మీ యొక్క సాంగత్యం అనేటువంటిది నాకు అపూర్వ అమృతమయమై అంటే బ్రహ్మానందంతో కూడుకొని ఉన్నది. కాబట్టి సారభూతమైనటువంటి మహాఫలితాన్నే ఇచ్చేటువంటిది అయి ఉన్నది మీ యొక్క సాంగత్యము అని చెబుతూ,
అంతేకాదు అనంతమాదమమృతం చైతత్కమలలోచన కథం నాసాదితామభూతర్వమాత్మపదం. ఎలాగంటే నేను అంటే ఓ మహాత్మా, ఏ మహా అమృతమైతే ఉన్నదో అది నేను నా జీవితమునందు ఎప్పుడునూ కూడా త్రాగలేదు. అలా ఆ అమృతాన్ని నేను త్రాగకుండా ఉన్నానో అది నేడు తమరి యొక్క సాంగత్యము చేత స్వయంగా నాకు లభించింది. ఓ కమలనేత్ర, అనంతమై ఉన్నది, దానికి ఆది అంతములు లేవు. ఆద్యమై అన్నింటికీ కూడా ముందు ఉన్నటువంటిది. దాని యొక్క స్వరూపం ఏమిటి అంటే చావు లేనటువంటిది, అమృత స్వరూపమే అయినటువంటి ఈ యొక్క ఆత్మపదాన్ని నేను పూర్వము ఎందుకు నేను పొందలేకపోయాను అని శిఖిధ్వజుడు చెబుతూ ఉంటే, అప్పుడు చూడాల అంటే కుంభరూపధారిణి అయినటువంటి చూడాల ఎలా చెప్తూ ఉన్నది, మనస్సుపశమం యాతే త్యక్త్వ భోగైషణే స్థితే కషాయ పాకే నివృత్తే సర్వేంద్రియ గణస్య చ యాంతి చేతసి విశ్రాంతిం విమలాదేశికోక్తయః యథా సితాంశుకే శుద్ధే బిందవః కుంకుమాంబసః. ఏమని చెప్తున్నారు అంటే, ఓ రాజా, మనసు శమించింది. మనసు శమించితే ఏమైంది? భోగాల యొక్క అనుభవాలను గురించినటువంటి ఈషణలు కూడా త్యజించబడినవి. ఇంకక్కడ కోరికలు లేవు, అవి కూడా వదిలివేశావు. సర్వేంద్రియాల యొక్క సమూహాల యొక్క అంటే సర్వేంద్రియ సమూహం యొక్క అన్నప్పుడు ఈ పంచవింశతి తత్వాలతో కూడినటువంటి అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, వీటన్నింటితో కూడినటువంటిది ఏంటది అంటే మనసు యొక్క కషాయాలు కూడా మొత్తం నశించిపోయినవి. అలా నశించగా తెల్లటి శుద్ధమైనటువంటి వస్త్రంపై కుంకుమ జల బిందువులు లాగానే ఈ చిత్తమునందు నిర్మలమైనటువంటి గురూపదేశ వాక్యాలను విశ్రమిస్తాయి. అంటే అనేకముతో కూడి ఉన్నప్పుడు ఏదీ లోపలికి పట్టదు. ఎప్పుడైతే ఇంద్రియాలు అనేవి నశించినవో ఆ అంతఃకరణమైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క కషాయాలన్నీ కూడా నివృత్తమైనవో అప్పుడు తెల్లటి శుభ్రమైన బట్ట, తెల్లటి బట్ట మీద పోసినటువంటి రంగు నీళ్లు ఎలా దానికి అంటుతాయో అలాగే శుద్ధమైనటువంటి చిత్తమునందు నిర్మలమైనటువంటి గురూపదేశ వాక్యాలు అక్కడ పట్టి ఉంచుతాయి అని చెబుతూ, ఎలాగంటే ఓ రాజా, మనస్సు అనేటువంటిది ఉపశమనాన్ని పొందింది. అలా ఉపశమనాన్ని పొందిందా ఇంకా భోగవాంఛను కూడా వదిలివేస్తుంది. అలా వదిలివేయగా సర్వేంద్రియాల యొక్క మనసు యొక్క ఈ రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, ద్వంద్వరూపమైనటువంటి కషాయమంతా కూడా మరి నశించిపోయింది. అలాగా అంటే ఒక నిర్మలమైన శుద్ధమైనటువంటి వస్త్రము తడుపబడిందనుకో కుంకుమ జల బిందువుల చేత, అప్పుడు ఆ రంగు నీళ్లు ఆ శుద్ధమైన తెల్లని వస్త్రంలోకి చక్కగా దారంలోకి పోగులోకి దిగి ఆ గుడ్డకు ఆ రంగు చక్కగా పడుతుంది. ఆ విధంగానే అటువంటి శుద్ధమైనటువంటి చిత్తమునందు పవిత్రమైనటువంటి గురూపదేశ వాక్యాలు ప్రవేశించి అక్కడ అవి స్థిరపడతాయి అనే చెబుతూ, అంతేకాదు మరి అనేక జన్మలందు కూడా సంచితము నర్పబడినవే కర్మలు అనేటువంటివి ఆగామి సంచితం ప్రారబ్ధం. ఏది చేసేటువంటిది ఉన్నదో అదంతా చేసినది అనుభవయోగ్యానికి రాకపోతే ఆ రాబోయేటువంటి కర్మ ఆగామి కర్మ, ఆ ఆగామి సంచితమునందు చేరుతుంది. ఆ సంచితంలో నుండి కొంచెము మాత్రమే ఫలయుక్తమై అది అనుభవించడానికి సిద్ధమవుతుంది. ఆ అనుభవించడానికి సిద్ధమైనటువంటి కర్మే ప్రారబ్ధప కర్మ. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించడానికి తగినటువంటి దేహం ఉత్పన్నమవుతుంది, ఉపాధి. దాని ద్వారా వాడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ మళ్ళీ కూడా ఈ ఆగామి కర్మ అనేటువంటి దానిని ప్రోధి చేసుకుంటాడు. కేవలం ప్రారబ్ధాన్నే అనుభవించడు.
మళ్ళీ ఆగామి సంచితంలోకి చేరి సంచితం నుండి ప్రారంధం వచ్చి ఈ విధంగా అనేక ఉపాధులు వచ్చిపోయేటువంటిది ఏదైతే సంచితం చేయబడి ఉన్నవో ఆ యొక్క వాసనలు, కోరికలు, సంస్కారాలు ఈ వాసనా స్వరూపాలై ఉన్నటువంటివి అనంతములైనటువంటి నీ యొక్క కషాయాల పరిపాకము నేడు ఉదయించింది. అంటే వాటి యొక్క వాసనలు, సంస్కారాల యొక్క పరిపక్వము అంటే అవి నశించిపోయేటువంటి రోజు ఈ రోజు వచ్చింది అని చెబుతూ, కాబట్టి కమలనేత్రుడైన ఓ సాధు పరిపక్వత కారణము చేత ఎప్పుడైతే ఈ ఆగామి సంచిత ప్రారబ్ధాలు అనేటువంటివి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవో ఆ యొక్క కారణము చేత వృక్షము నుండి ఫలాలు క్రిందకు రాలినట్లుగానే ఇప్పుడు ఏదైనా వృక్షానికి పండ్లు ఉన్నవి, అవి బాగా పండి తొడిమెలు బాగా వదులైపోతుంది. ఆ వదులు పడిపోయినటువంటి పండ్లు చెప్పకుండానే వృక్షము నుండి రాలిపోయినట్లుగానే ఈ లింగదేహం నుండి కూడా నీ ఇష్ట అయిష్టాలు, రాగద్వేషాలు, ఇటువంటి ద్వంద్వ సమూహమైనటువంటి ఏ కోరికల సముదాయం సమూహాలు జన్మ పరంపరలుగా పోగేసుకొని వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక పాపాలు మొదలైనటువంటి పంచమలాలతో కూడినటువంటివి ఇవన్నీ కూడా తపస్సు మొదలైన వాని చేత కాలక్రమంలో పడిపోతూ ఉన్నవి. అలాగనే వాసనాత్మసు యాతేషు మలేషు విమలం సకే యద్భక్తి గురురంతాస్తద్విశతి సూర్యధేబిసే. కాబట్టి ఓ సకుడా, వాసన మొదలైనటువంటి రూపమలాలు ఎప్పుడైతే తొలగిపోతాయో ఈ కోరికలు అనేటువంటివి మరే అశుద్ధ వాసనలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటి రూపంలో అనుభవింపజేసే కర్మ ఫలితాలు వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైతే మరి తొలగిపోతాయో అప్పుడు గురువు చెప్పేటువంటి మాటలు ఉన్నాయి కదా, అవి కమలనాళమున లక్ష్యమున బాణములాగానే. ఏ విధంగా అంటే కమలనాళము అనేటువంటి లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యాన్ని బాణంతో కొట్టాలి అంటే గురి ఉన్నవాడే కొట్టగలడు. అలాగే ఈ యొక్క గురువు చెప్పేటువంటి మాటలను కమలనాళాన్ని బాణం ఛేదించినట్లుగానే లోపల ఉన్నటువంటి వాసనలన్నీ నశించిపోగా గురువు చెప్పేటువంటి వాక్యాలు నిర్మలమైనటువంటి అంతఃకరణమునందు నీకు చక్కగా ప్రవేశిస్తాయి. కాబట్టి ఓ మహామతి, ఓ రాజా, వాసనారూపమైనటువంటి మాలిన్యం తొలగిపోయిందా? అప్పుడు నిర్మలమైనటువంటి అంతఃకరణం ఏర్పడుతుంది. ఈ నిర్మలమైనటువంటి అంతఃకరణమునందు గురువు చేసేటువంటి ఉపదేశము చక్కగా కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. ఎలాగంటే కమలనాళమున బాణములాగా. కమలనాళము అంటే తామర తూడు మెత్తగా ఉంటుంది. దాన్ని యందు బాణం వేయడం అనేటువంటిది సూటిగా మెత్తగా దిగిపోతుంది. అలాగనే గురువు చెప్పేటువంటి విషయాలు కూడా సద్గురుమూర్తి బోధించేటువంటి జ్ఞానోపదేశం కూడా నిర్మలమైనటువంటి మానసిక అంతఃకరణము నిర్మలంగా ఉంటే గురువు చెప్పేటువంటి బోధ కూడా జ్ఞానపూర్వకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రవేశించి అక్కడే నిలబడిపోతాయి అని చెబుతూ, అంతేకాదు ఓ మహామతి, తపస్సు చేత నీ యొక్క కషాయాలు ఎలాగంటే మరి తపస్సు చేసావు, దానివల్ల నీ యొక్క చెడు మంచి అనేటువంటి ద్వంద్వాలన్నీ కూడా పండిపోయినవి. ఇప్పుడు నేను నీకు బోధించాను కాబట్టి నీ అజ్ఞానము ఇప్పుడే నశించిపోయింది. ఇప్పుడే నీ యొక్క కషాయాలు అంటే నీలో ఏవైతే మళ్ళీ కూడా మరొక శరీరానికి అవసరమైనటువంటి వాసనామయాలు ఉన్నవో అవన్నీ కూడా పరిపక్వాలైపోయినవి. కాబట్టి జ్ఞాన ప్రసంగము అనేది నీకు ఇప్పుడు రుచించింది. కాబట్టి ఉపదేశించినటువంటి అర్థాలను ఇప్పుడు మాత్రమే నీ హృదయంలో ధరించగలిగావు. అంతకుముందు నువ్వు ధరించలేకపోయావు. నీ భార్య కూడా చెప్పాలని చూసింది, నువ్వు ధరించలేకపోయావు. ఇంకా కూడా ఇప్పుడే ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానము చేత నువ్వు సరి అయినటువంటి స్థితి యందు నిలబడి ఉన్నావు అని చెప్తూ, సత్సంగము అనేటువంటి కారణము చేత నేడు అంటే ఈరోజు ఇప్పుడు నీ యొక్క సమస్తమైనటువంటి శుభ అశుభ కర్మల యొక్క పూర్తి స్థితి కూడా నశించిపోయింది.
అంటే సత్సంగము అనే కారణము చేత ఈరోజు నీ యొక్క సమస్త శుభాశుభ కర్మల యొక్క పుణ్య పాప కర్మల యొక్క నాశము అనేది కలిగింది. కాబట్టి రాజా, ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నీ యందు చిత్తము, అహంకారము, మమకారము మొదలైన వానితో కూడినటువంటి అజ్ఞాన సత్తా అనేటువంటిది ఉండే ఉన్నది. నేను నీతో మాట్లాడేటప్పుడు కూడా నీకు అదంతా కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నీకు అజ్ఞానం అనేటువంటిది ఉండియే ఉన్నది. కాబట్టి ఓ రాజా, మధ్యాహ్నము తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞాన బోధ చేత ఆ అజ్ఞాన సత్తా ఏదైతే ఉన్నదో, ఆ సత్యాన్ని సత్యమని భావిస్తున్నావు చూడు, అదంతా కూడా హృదయం నుండి త్యజింపబడినది, వదిలివేయబడింది. కాబట్టి చిత్తము అనేటువంటిది నశించింది. అలా చిత్తము నశించిపోగా నీవేమయ్యావు? ప్రబుద్ధుడవే అయ్యావు. అంటే ఆత్మజ్ఞాన సంయుక్తుడవే అయ్యావు. ఆత్మజ్ఞానముతో కూడుకొని జ్ఞానవంతుడవయ్యావు. హృదయమున ఎంతవరకైతే మనసు యొక్క అంటే అంతఃకరణాల యొక్క సత్తా ఉంటుందో అంతవరకు కూడా ఆ జ్ఞానం యొక్క స్థితి ఉంటుంది కదా. చిత్తం ఎప్పుడైతే చిత్తరూపమున మరి వదిలివేయబడుతుందో అప్పుడు చిత్తము నశిస్తే జ్ఞానమే ఉదయిస్తుంది. అంటే ఇక్కడ రెండని ఒకటని అంటే ద్విత్వ ఏకత్వాల యొక్క దృష్టియే కదా చిత్తము. ఇది భిన్నత్వమని, అనేకత్వమని, లేదా రెండని ఒకటని ఇటువంటి మరి విచిత్రమైనటువంటి దృష్టియే చిత్తము. దానినే కదా జ్ఞానము అంటారు. పరమాత్మ సాక్షాత్కారము చేత రెంటి యొక్క నాశమే జ్ఞానము. అదే కదా పరాగతి. కాబట్టి ఓ రాజా, నీవు ప్రబుద్ధుడవు, జ్ఞానవంతుడవు. నీవు అజ్ఞానము నుండి విడిపడ్డావు, విముక్తుడవు. ఎలాగంటే అసత్పదమై, అక్కడ అసలు సత్పదము అనేటువంటిది లేదు. సదసన్మయమైనటువంటి ఏ విధంగా అంటే జగత్తు యొక్క కల్పనకు స్థానమే అయినటువంటి చిత్తము ఉన్నది కదా. నీవు దానిని వదిలివేశావు. వేతశోకో నిరాయాసో నిస్సంగోనన్య ఆత్మవాన్ మహాదయో మునిర్మౌని స్వరూపే తిష్ట నిర్మలే. ఇంకా నీవిప్పుడు దుఃఖము నశించిన వాడవై, ఆయాసవర్జితుడవై, ఎటువంటి ఆయాసము శ్రమ అనేటువంటిది కూడా లేదు, వదిలివేయి. దేనిని అంటకుండా ఉండు. అద్వైతాత్మ జ్ఞాన సంపన్నుడవై ఏకరసమాత్రమైనటువంటి రెండవ వస్తువు లేని పరబ్రహ్మమునందు మాత్రమే ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడవై, మహోదయయుక్తుడవై, జ్ఞానముతో కూడుకొని మననశీలివై, మౌనివై, నీవు మాలిన్యరహితమైనటువంటి ఆత్మస్వరూపమునందే నీవు స్థితి కలిగి ఉండు అని చెబుతూ, ఓ రాజా, నీవు శోకవర్జితుడవై, శోకాన్ని వదిలివేయి. ఆయాసము నశించిన వాడవై, శ్రమ నశించిన వాడవై, సంగశూన్యుడవై, అంటే ఆత్మతత్వము తప్ప రెండవ వస్తువు లేని వాడవై, ఆత్మవంతుడవే అయ్యి, మహోదయము అంటే ఆత్మ అనేటువంటిది ఉదయించిన వాడవై, నీవు మునివై, మననశీలుడవై, మౌనివై, నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపమునందే స్థితి కలిగి ఉండు అని చెప్పగా అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏవం హి భగవాన్ జంతోర్మూర్ఖస్సైవస్తి స్థైవస్తి చిత్తభూః మరి ప్రబుద్ధస్య నతజ్ఞస్య చిత్తం నామ కిలో ప్రభో ఇతి మే కథయాశేష మన్యైః స్వవచనాంశుభిః హార్దం తమో మే నిపుణామేవం ప్రాయైః ప్రమార్జయః. ఓ మహాత్మా, తమరు చెప్పినట్లుగానే ఈ చిత్తభూమి అనేటువంటిది ఎవరి కొరకు ఉంటుంది అంటే మూర్ఖుని కొరకే ఉత్పన్నమవుతుంది. అయితే ఓ ప్రభు, నేను ప్రబుద్ధుడను, ఆత్మజ్ఞానియు అగు వానికి చిత్తము లేదనుకో, ఇక ఆ మనస్కులే, వారికి ఇక మనసు ఉండదు.
వారు జీవించి ఉండగానే ముక్తులే అయినటువంటి తమ వంటి మహాత్ములు ఈ ప్రపంచమున ఎలా విహరిస్తూ ఉన్నారో దానిని గురించి తెలియజేయండి. ఈ విషయమును తాము సంపూర్ణంగా మీ విషయాన్ని గురించి సంపూర్ణంగా తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా కూడా ఇతరుల చేత దుర్వచనములగు అంటే ఇతరుల చేత దుర్వచనములగు ఏ విధంగా అంటే చెడ్డ మాటలతో ఉన్నటువంటి తమ యొక్క వచనారూప కిరణాల చేత నా హృదయం అందరి అజ్ఞానాంధకారాన్ని లెస్సగా దూరీకరింపండి. ఏ యొక్క అంటే ఏ కనబడేటువంటి ఏ దృశ్యమాన వస్తువు అయితే ఉన్నదో దానిని సత్యమని భావించేటువంటి ఏ యొక్క మాటలు ఉన్నవో వాటిని అన్నింటినీ కూడా మీ యొక్క సద్వచన కిరణ రూపము చేత మీరు చెప్పేటువంటి జ్ఞానముతో కూడిన ఈ యొక్క వచన రూప మాటల రూపంలో ఉన్నటువంటి ఆ కిరణాల చేత నా హృదయంలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన అంధకారాన్ని కూడా లెస్సగా దూరీకరించండి అని అడగగా అప్పుడు కుంభుడు ఇలా చెప్తూ ఉన్నాడు. అంటే కుంభరూపధారిణి యొక్క చూడాలా ఇలా చెప్తూ ఉన్నది. యదా వదసి తత్వజ్ఞ తత్తదైవహిన యదా చిత్తం హి జీవన్ముక్తానాం నాస్తి అంకురై ఇవ స్మనాం. తత్వజ్ఞుడవకు రాజా, నీవు తత్వజ్ఞుడివి, నీవు చెప్పింది కూడా సత్యమే. అంటే రాతికి అంకురము మొలకలేనట్లుగానే జీవన్ముక్తులకు చిత్తము అనేటువంటిది లేదు అనే చెబుతూ రాతికి ఏ విధంగా మొలక రాతి యందు మరి అంకురించేటువంటి బీజము లేనట్లుగానే జీవన్ముక్తులకు చిత్తము అనేటువంటిది లేదు. పునర్జనన యోగ్యాయ వాసన ఘనవాసన సా ప్రోక్త చిత్త శబ్దేన నసా తజ్ఞస్య విద్యతే. మళ్ళీ మళ్ళీ కూడా ఉత్పన్నమయ్యేటువంటి ఘనీభవించినటువంటి దృఢపడినటువంటి వాసన ఏదైతే ఉన్నదో అదే కదా చిత్తము అనే శబ్దము చేత చెప్పబడి ఉన్నది. అటువంటిది జ్ఞానికి ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. యయా వాసనయా తజ్ఞ విహరంతి కర్మసు తాం త్వా సత్వాభిధాం విధే పునర్జనన వర్జితాం. ఏ వాసనతో కూడినటువంటి తత్వజ్ఞానులు ఈ ప్రపంచమున కార్యాలయందు విహరిస్తూ ఉన్నారో అంటే ఎలాగంటే దానిని వేయించిన విత్తనంలాగానే. అంటే ఇంకా తత్వజ్ఞానులు ప్రపంచంలో ఇతర కార్యాలను చేస్తూ విహరిస్తూ మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఏ వాసనతో కూడి ఉన్నటువంటి తత్వజ్ఞానులు అంటే వారు సకల కార్యాలు చేస్తూ ఉన్న వారికి మళ్ళీ కూడా శరీరం అనేది అంకురించదు. ఎందుకు అంటే వేయించిన విత్తనములాగానే వారు అటువంటి వాసనలతోనే ఉన్నారు. అందుకే వారికి మరొక శరీరము అనేది మళ్ళీ కూడా అంకురింపని దానిగానే సత్వము అనే పేరు కలిగినది కాబట్టి ఆ విధంగా నీవు తెలియాలి అనే చెబుతూ ఎలాగంటే పునర్జన్మను కలిగించేటువంటిది ఏ ఘనవాసన దృఢవాసన ఏదైతే ఉన్నదో అదే కదా చిత్తము అనే పేరుతో చెప్పబడుతుంది. అటువంటిది జ్ఞానికి ఉండనే ఉండదు. ఏ వాసనతో కూడి జ్ఞాని లోకమున కర్మల యందు ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి దానిని ఏమంటారు అంటే వేయించబడినటువంటి విత్తనం మళ్ళీ మొలకరానట్లుగానే పునర్జన్మను కలిగింపనిదిగా ఉండేటువంటి దానినే సత్వము అనే పేరు కలిగి ఉంటుంది అనే విషయాన్ని నీవు తెలియు అని చెబుతూ అంటే జీవన్ముక్తులను సత్వమందు ఉన్నవారును జితేంద్రియులను జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినవారు. మరి సత్వమందున్నవారు వారి యొక్క వాసనలు నశించిపోయినటువంటి వారు సర్వేంద్రియాలను కూడా జయించినటువంటి వారు అయిన మహాత్ములు సంగరహితులై విహరిస్తూ ఉంటారు, దేనికి అంటకుండా. కానీ చిత్తమునందు ఎప్పుడూ కూడా ఉండనే ఉండరు. మూఢం చిత్తం చిత్తమాహు ప్రబుద్ధం సత్వముచ్యతే అప్రబుద్ధా హి చిత్తస్థాః సత్వస్థాస్తు మహాదియః. అంటే మూఢ చిత్తాన్నే కదా చిత్తము అని చెప్తారు. జ్ఞానముతో కూడినటువంటి చిత్తాన్ని సత్వము అంటారు. అజ్ఞానులే చిత్తమందు మరి ఉంటారు. జ్ఞానయుక్తో కూడినటువంటి వారు మహాబుద్ధిమంతులు సత్వమునందే ఉంటారు.
అనే చెబుతూ, అంటే మూఢ చిత్తమే అజ్ఞాన చిత్తము అంటే చిత్తము అని చెప్పబడుతుంది. ప్రబుద్ధ చిత్తము సత్వము అని కదా చెప్పబడుతుంది. అజ్ఞానులే చిత్తమందు ఉంటారు. మహాధీశాలు అయినటువంటి జ్ఞానులు సదా ఎల్లవేళలా కూడా ఆ యొక్క వాసనలు నశించినటువంటి సదా సత్వమనందే ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.